తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్రనీలౌ ఉద్యన్నకాంసుభిరుదస్త శశాంకభాసౌ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. స్వామివారి పాదముల అడుగు భాగము యొక్క ఎర్రని కాంతి పద్మరాగ మనులను ఓడించే విధంగా, పాదముల బయట ప్రకాశము ఇంద్రనీలమణుల యొక్క కాంతిని అణిచివేసే విధంగా, ఉదయిస్తున్న నఖములు చంద్రబింబపు వెలుగులను సైతం తలదన్నే విధంగా ప్రకాశించుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరణములను శరణు వేడుకొనుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. మిత్రులారా, శ్రీవారి ప్రతిమా మండపానికి 12 అడుగుల దూరంలో ఉత్తరం వైపున ఒక విశాలమైన మండపం కనిపిస్తున్నది. చూడండి, అద్దాల మండపము అదే. దాన్ని హిందీలో అయినా మండపం అని కూడా పిలుస్తారు. ఈ మండపంలో 2 భాగాలు ఉన్నవి. అవి ముఖమండపము, రెండవది అంతరాళము. పూర్వం ఇక్కడ శ్రీవారి సేవకులు ఇచ్చే ప్రసాదము వారు భక్తులకు అమ్ముకుంటారు. ఇక్కడ అన్నప్రసాదము అమ్మే అర్లు కూడా ఉండేవట. కానీ ఇప్పుడు భక్తులకు స్వామివారి ప్రసాదాలను ఉచితంగా ఇస్తున్నందువల్ల ఆ అర్లను తీసివేసినట్టున్నారు. ఈ అద్దాల మండపము 42 అడుగులు ఇంటూ 42 అడుగుల విస్తీర్ణంలో సుందరముగా నిర్మింపబడి ఉన్నది. ఇదే అంతరాళం అంటే. ఈ మండపం మధ్యలో 4 స్తంభాలతోటి మరలా ఒక మండపం ఉన్నది. ఇక్కడ డోలోత్సవం జరుపుకుంటూ పెద్ద పెద్ద గొలుసులు బిగించి ఉన్నాయి. ఈ మండపం చుట్టూ ఉన్న గోళ్లకు పైభాగము అంతా పెద్ద పెద్ద అద్దాలతో చక్కగా బిగించబడి ఉన్నది. దీని చుట్టూతో కూడా అద్దాలతోటి అన్నీ అందంగా బిగించబడి ఉన్నవి. భక్తులు ప్రదర్శన చేసి స్వామివారికి నమస్కరించడం వీలుగా చుట్టూ దారి ఉన్నది. ఇక్కడ స్వామివారు వారి నాంచారాలతో వేయించేసినప్పుడు చుట్టూ ఉన్న అద్దాలలో మంచి మంచి ప్రకాశవంతమైన కాంతులతో కన్నులు మిరమిట్టుకొలుపునట్లు ఎక్కడ చూసినా వారి రూపములు ప్రతిబింబించబడి చూడముచ్చటగా ఉంటాయి. మనసుకు ఆనందంగా ఉంటుంది. చూడాలే కానీ ఆ రమణీయతను వర్ణించడానికి అలవి కాదు. ఒక్కసారి శ్రీవారికి గోవిందా అని నమస్కరించుకుందాము. ఈ అద్దాల మండపము మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్వామివారిని దేవేరులతో డోలోత్సవంలోకి తీసుకువచ్చి అంగరంగ వైభవంగా ఉత్సవం చేస్తారు. నిర్ణీత రుసుము చెల్లించిన గృహస్థులకు మాత్రమే లోనికి అనుమతిస్తారు. వారు ఆ సమయంలో డోలోత్సవ సేవకు పాల్గొనవచ్చు. ఈ సాంప్రదాయం ఉత్తర భారతదేశం నుండి వచ్చినట్లుగా తెలియవస్తుంది. ఇక్కడ క్రీస్తకం 1831 సంవత్సరం నుండే ఈ ఉత్సవ సేవ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ఆ వైభవమును మనం అందరము కన్నులారా చూస్తూ గోవిందా అని పిలుచుకుంటూ చూద్దాం. ఇప్పుడు మన మండపం ఎదురుగా దర్శనం వైపున ఎత్తైన శిలా వేదికపై 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పున గల విస్తీర్ణంలో ఎత్తైన రాతి స్తంభాలతో అత్యంత సుందరమైన శిల్పశోభితంగా ఉన్నటువంటి విరాజిల్లుతున్నటువంటి మండపానికి వచ్చేసాం. దీనిని రంగనాయకుని మండపము లేక రంగమండపము అంటారు. ఈ మండపం లోపల 12 అడుగుల చతురస్రాకారపు చిన్న మండపం ఉన్నది. క్రీస్తకం 1320-1360 మధ్యకాలంలో మహమ్మదీయుల దండయాత్ర వలన శ్రీరంగపట్నం నుండి శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులను అతి కష్టముతో తిరుమలకు తీసుకొచ్చి ఇక్కడ వారికి నివేదన, నిత్య పూజల అర్చనలు శాస్త్రోక్తంగా జరిపించి కాపాడుకుంటున్నారు. అప్పుడు శ్రీరంగనాథ యాదవరాయలు అనే తిరుపతి ప్రాంతం పాలకులు అత్యంత శ్రద్ధతో ఈ మండపాన్ని కట్టించి పూజాది కార్యక్రమాలు సక్రమంగా నిర్వహింప చేసి ముష్కరుల దాడి సమాప్తమైన తర్వాత మరలా శ్రీరంగపట్నంకు మూర్తులను చేర్చారట. వారు చేసిన ఈ గొప్ప పనికి మనమందరం ఒకసారి శ్రీరంగరంగ కావేటరంగా అని తలుచుకుందాం. దీనిని రంగమండపము లేక రంగనాయక మండపం అని కూడా పిలుచుకుంటారని తెలుసుకున్నాం. శ్రీ రంగనాథుల వారు ఇక్కడ కొలువై ఉన్నప్పుడే వారికి నిత్య నైవేద్య పూజాధికారులు ధనుర్మాసంలో తిరుప్పావే పట్నం ఉత్సవాల్లో సేవలు, దివ్య ద్రావిడ ప్రబంధ పట్నం మొదలగు అన్నీ కూడా తిరుమలలో ప్రవేశపెట్టబడినవని తెలియచున్నాయి.
ఈ మండపము వాహన మండపం అని కూడా అంటారు. ఇచ్చట ఆజిత బ్రహ్మోత్సవం, ఆజిత వసంతోత్సవం, వాహన సేవలు జరుగుతుంటాయి. ఈ మండపంలోనే కొలువయ్యున్న 7 పడగలు గల ఆదిశేషుని వాహనం, అదే పెద్ద శేషవాహనం మనకు చక్కగా దర్శించుకుందాం. మరో ప్రత్యేకత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు మలయప్ప స్వామి తన 2 దేవేరులతో ప్రతి సంవత్సరం 2 పర్యాములు సుమారు 1 రోజుల పాటు వేయించేసి సమస్త పూజాధికాలు ఉత్సవాలు చేయించుకుంటుంటారు. మొదటిసారి దసరా బ్రహ్మోత్సవాల కాలంలో ధ్వజారోహణం అయిన నాటి నుండి దీపావళి వరకు సుమారు 2 నెలలు ఈ మండపంలోనే కొలువై ఉంటారు. తర్వాత వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా ఆరంభమై సుమారు 25 రోజులు ఈ మండపంలోనే సకల సేవలు పొందుతారు. పూర్వము స్వామివారికి కళ్యాణం కూడా ఈ మండపంలోనే జరిగేది. ఇప్పుడు భక్తుల సౌలభ్యం కొరకు సంపంగి ప్రదర్శనంలో దక్షిణ వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో జరుగుతున్నది. ఇక్కడికి వచ్చిన దేశాధిపతులు, రాష్ట్రాధిపతులు, దేవాలయ అధికారులు అందరూ కూడా దర్శనానంతరం ఇక్కడ వేద పండితుల ఆశీస్సులు పొంది ప్రసాదం స్వీకరిస్తారు. ఈ విధంగా తరతరాల నుంచి వైభవంతో, పవిత్రతతో అనేక సేవలు ఈ మండపంలో జరుగుతున్నాయి కనుక ఒకసారి మన మండపం చూసిన తర్వాత అందరం కూడా గోవింద అంటూ మనసారా నమస్కరించుకుందాము.